చిరాకు. రాజుగారి పార్టీ మీద ఇంకా ఆయనకి చాలా ప్రేమ ఉంది కనుక మేము ఎంత ఓట్లు వస్తాయో కూడా ఆయనే చెప్పేస్తున్నారు. సో అందుకని ఏదైనా మాట్లాడేటప్పుడు వెంకటకృష్ణ గారు వినిపిస్తుందా సార్? చెప్పండి. వెంకటకృష్ణ గారు, ఎవరైనా డిబేట్ లో నేను కూడా 10 ఏళ్ళ నుంచి పాల్గొంటున్నా, మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన ఎందుకు వెళ్ళిపోయారు, ఆయన ఎందుకు వదిలేయండి, వెళ్ళిపోయిన దాని గురించి అనేది సంస్కారం కాదు. పాయింట్ నెంబర్ 1, షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆవిడ జాతీయ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ పనిచ్చినా, అండమాన్ లో పనిచ్చినా పనిచేస్తానని వారు చెప్పారు. అంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడుకున్న మాకున్న సమాచారం. కనుక కాంగ్రెస్ పార్టీలో ఆవిడకి ఏఐసిసి నాయకులు ఏ బాధ్యతలు ఇస్తారు, ఆ బాధ్యతలు ఇచ్చినప్పుడు ఏ బాధ్యతలు ఇచ్చినా వారు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యతలతో వారితో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇప్పటికే రుద్రరాజు గారు కానీ మేము కానీ అందరం కూడా ఆవిడని వెల్కమ్ చేసాం ఆంధ్రప్రదేశ్ లో కలిసి పనిచేయడానికి కానీ. సో అందుకని పోస్టు బాధ్యతలు అనేవి ఓకే, స్పెక్యులేషన్ చేస్తారు, తప్పనిసరిగా ఏదో ఒక స్పెక్యులేషన్ ఉంటుంది. కానీ మాకు తెలియని విషయాల్లో మమ్మల్ని నిలదీసి ఇప్పుడు మీరు చేస్తున్నారా లేదని చెప్పడానికి మా దగ్గర ఎలాంటి ఇప్పటికైతే సమాచారం లేదు. నేను మీకుంది సమాచారం, మీరు చేస్తారని నేను అనట్లా మిమ్మల్ని. కానీ మామూలుగా పార్టీలో చర్చ ఉంటుంది కదా, పార్టీలో ఏఐసిసి స్థాయిలో ఇప్పుడు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నారు అని అంటే, వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ బేరర్స్కి ఇలాంటి వాళ్ళకి కొంత సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. ఏంటి ఏం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏముంది, చక్రం తిప్పేది కేవీపీ గారు లాంటి వాళ్ళే చక్రం తిప్పుతారు, నో డౌట్ ఎట్ ఆల్. అంతే, కేవీపీ గారు లాంటి వాళ్ళు చక్రం ఏపీ, తెలంగాణ ఏపీలో కూడా అలాంటి వాళ్ళు తిప్పుతారు. ఏపీ అయితే 100% ఆయన తిప్పుతాడని అందరికి తెలిసిన విషయమే కదా. అందుకని ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక్క మాట వెంకటకృష్ణ అన్న మాట, మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చాలా మంది సీనియర్ నాయకులు ఇప్పటికీ కూడా చాలా అనుభవం ఉన్న వాళ్ళు, సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్న అనేక మంది పెద్దలు ఉన్నారు. ఇంక్లూడింగ్ కేవీపీ గారు, రఘువీరారెడ్డి గారు, పల్లం రాజు గారు, జేడి శీలం గారు, శైలజనాథ్ గారు, ఇప్పుడున్న రుద్రరాజు గారు, లేదా చింతామోహన్ గారు, ఇట్లాంటి పర్సనాలిటీస్ చాలా ఇంకా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, రాష్ట్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, రాజకీయాల్లో అనుభవం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరి ఆలోచనల మేరకే ఏఐసిసి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మా టార్గెట్ ఇప్పుడు షర్మిల గారు రావటం, లేదా ఆంధ్రప్రదేశ్ లో జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పార్టీని విలీనం చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక స్పేస్ ఉందని బలంగా మేము నమ్ముతా ఉన్నాం. ముఖ్యంగా ఈ 2-3 రీజనల్ పార్టీలతో ఆంధ్రప్రదేశ్ కి ఈ 3 రీజనల్ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం గాని, జగన్ పార్టీ గాని, పవన్ పార్టీ గాని, ఈ 3 బీజేపీకి అనుబంధంగా ఉన్నాయనేది ప్రజలు నమ్ముతూ ఉన్నారు మెజారిటీ. కనుక ఈ 3టికి ప్రత్యామ్నాయం ఇప్పుడు బీజేపీకి ఎవరు కోటేసినా బీజేపీకే పోతుంది సెంట్రల్ అని నమ్ముతా ఉన్నారు ప్రజలు. ఎవరికి పార్లమెంట్ కోటేసినా వాళ్ళు బీజేపీకే మద్దతు ఇచ్చేటట్టు ఉన్నారు. జగన్ గారు కోటేసినా బీజేపీకే మద్దతు ఇస్తారు, చంద్రబాబు గారు కోటేసినా బీజేపీకే మద్దతు ఇస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నమాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా గాని, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల అమలు మీద కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా పోరాడుతుంది, సుదీర్ఘంగా మాట్లాడుతుంది, కమిట్మెంట్ ఇచ్చింది. కనుక జాతీయ స్థాయి పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి ఖచ్చితంగా కేంద్రంలో అధికారం రావాలని ఇప్పటికే ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ కి మంచి జరుగుతుందని కోరుకుంటున్నారు. అలాగే షర్మిల గారు రాక తర్వాత మాకున్న అజెండాతో పాటు, రాహుల్ గాంధీ గారి బలంతో పాటు, ప్రియాంక గాంధీ గారి బలంతో పాటు షర్మిల గారి యొక్క లెగసీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని మేము నమ్ముతా ఉన్నాం. అది ఓట్ల రూపంలోనా, సీట్ల రూపంలోనా అనేది కాలం నిర్ణయిస్తుంది. అది 5% ఓట్లని ఎవరో చెప్తే, 1% ఓట్లు చీలుస్తుందని ఎవరో చెప్తే రాజకీయాల్లో డ్రాస్టిక్ గా చాలా మార్పులు ఉంటాయి. మీకు తెలంగాణలో చూసాం, 3 నెలల ముందు ఉప ఎన్నికల్లో 3వ స్థానంలో ఉందని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ 3 నెలల తర్వాత అధికారంలోకి వచ్చింది. కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలంగా వేళ్లు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఓటర్ గాని, కార్యకర్త గాని, లీడర్ గాని అందరూ కాంగ్రెస్ వాళ్లే గత 40 ఏళ్లుగా. కనుక వాళ్ళు ఒక నెల మనసులో అనుకుంటే నెలలో పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. కనుక కాంగ్రెస్ ని అంత బలహీనంగా షర్మిల గారితో ముడిపెట్టి జగన్ షర్మిల కాంగ్రెస్ మాత్రమే కాదు, జాతీయ కాంగ్రెస్ గా దానికి ఒక బలం ఉంది, ప్రజల్లో దానికి ఒక విశ్వసనీయత ఉంది, ప్రజల్లో ఒక ఓటు ఉంది.
ఆంధ్రప్రదేశ్ పూర్వం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. ఒక రకంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెసే అధికారంలో ఉందంటే కాంగ్రెస్ అధికారంలో ఉందా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి, మన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు తిరిగి కాంగ్రెస్ కి వస్తారు, కాంగ్రెస్ అభిమానులు తిరిగి కాంగ్రెస్ కి వస్తారు. దానికి షర్మిల గారి యొక్క రాక మరింత ఉత్సాహం ఇస్తుందని మేము నమ్ముతున్నాం. ఇది మా పాయింట్, రైట్ అది మా ప్రయారిటీ. రైట్. అయితే